పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపించింది. ఆఫ్ఘాన్ దాడులకు ఖుర్రంలోని పాకిస్తాన్ దళాలు బలంగా ప్రతిస్పందించాయని, తాలిబాన్ల ట్యాంకులను, సైనిక పోస్టులను ధ్వంసం చేశాయని పాక్ భద్రతాధికారులు పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ దళాలు తెహ్రీక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదులతో కలిసి తమ భూభాగంలోని సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయని వివరించారు. ప్రతీకార దాడుల్లో టీటీపీ శిక్షణా కేంద్రాన్ని నాశనం చేశామని తెలిపింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 40 మందిని హతమార్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో హై అలర్ట్లో ఉన్నట్లు పాకిస్తాన్ సైన్యం వివరించింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ఘర్షణలను ధృవీకరించింది. ఆఫ్ఘాన్ జరిపిన దాడిలో 8 మంది పాక్ భద్రతా అధికారులు మరణించినట్లు తెలుస్తోంది. దాడుల్లో గాయపడిన మరో 10 మంది పాక్ పౌరులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఘర్షణలను పరిష్కరించేలా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ప్లస్ ప్రకటించింది. గతంలోనూ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని జేయూఐఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లర్ రెహమాన్ తెలిపారు.